2 గ్రామాలు 500 ఎకరాలు కబ్జా విలువ 1000 కోట్లు. అసైన్డ్ భూములు కనిపిస్తే చాలు భూ బకాసురులు గద్దల్లా వాలిపోతున్నారు. అధికారులకు లంచాల ఎరవేసి భూముల్ని తన్నుకుపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నివేదిక ఈ బడా బాబుల బండారాన్ని బయటపెట్టింది. ల్యాండ్ మాఫియా గుట్టు రట్టయినా లబ్దిదారులకు ఆ భూములు అందుతాయా? అక్రమార్కుల వీపు మీద కొరడా దెబ్బ పడుతుందా? విస్తరిస్తున్న హైదరాబాద్ ను విస్తరిగా చేసుకుని భోంచేసిన అసైన్డ్ భూ కబ్జాపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. మెదక్ జిల్లాలో పెచ్చరిల్లిన ల్యాండ్ మాఫియా. రెండు గ్రామాల్లో 478 ఎకరాల భూమి హాంపట్. సర్కారీ లెక్కల్లో ఖరీదు 1000 కోట్లు. బహిరంగ మార్కెట్లో విలువ 2000 కోట్లు. అధికారులే సూత్రధారులు, కార్పొరేటర్లే పాత్రధారులు. తెర వెనక చక్రం తిప్పుతున్న రాజకీయ నాయకులు. హైదరాబాద్ కు చుట్టుపక్కల ఎక్కడ భూమి కనిపించినా ల్యాండ్ మాఫియా పంజా విసురుతోంది. రాజకీయ పలుకుబడిని, అధికారుల అండదండల్ని అడ్డం పెట్టుకుని ఈ భూమి నాదిరా అంటోంది. ఇది మెదక్ జిల్లా రామచంద్రపురం మండలంలోని కొల్లూరు. జిల్లా మెదక్ అయినా గ్రేటర్ హైదరాబాద్ కు కూతవేటు దూరంలో కనిపిస్తున్న ప్రాంతం. ఈ ఎస్టీ రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలో 100 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. అందులో సర్వే నంబర్ 191లో 283 ఎకరాల భూమి చేతులు మారిపోయింది. ఒకనాటి ఈ అటవీ భూమిని ఆ తర్వాత 1971-72 ప్రాంతంలో అసైన్డ్ గా నోటిఫై చేసి పేదలకు పంచింది అప్పటి ప్రభుత్వం. అందులో కొందరు స్వాతంత్ర సమరయోధులు, మరికొందరు మాజీ సైనికులు స్థలాలు పొందారు. కానీ ఇదంతా గతం. కానీ ఇప్పుడు ఈ అసైన్ భూమి ఏ లబ్దిదారుల చేతుల్లోనూ లేదు. అసలింతకు వారెక్కడున్నారో తెలియదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ భూమంతా కబ్జాకోరుల వశమైపోయింది. మెదక్ జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులోని వివాదాస్పదంగా ఉన్న అంటే అసైన్డ్ భూమిని ఆక్యుపై చేశారన్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో టాస్క్ ఫోర్స్ ఏదైతే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిందో అదే భూమిలో ఉన్నాం. దాదాపు మనకి సర్వే నంబరు 191లో ఇప్పుడు మనం చూడొచ్చు దాదాపు 283 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ కబ్జా గురైందనేది టాస్క్ ఫోర్స్ ఒక నివేదిక ఇచ్చింది. మనం చూడొచ్చు ఇక్కడ ఈ కొల్లూరులో ఉన్నది మనకు దూరంగా కనిపిస్తున్న ఒక భవన సముదాయం కావచ్చు, చిన్న గ్రామాల్లో ఉండేది కొల్లూరు ప్రాంతం. ఇది ఇక్కడ నుంచి దాదాపు ఈ ప్రాంతం అంతా అంటే అసైన్డ్ భూమి దాదాపు 100 ఎకరాల్లో ఉంది. దాదాపు ఇందులో 283 ఎకరాల భూమి ఇప్పుడు కబ్జా చేతుల్లో ఉందనేది టాస్క్ ఫోర్స్ ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. మాజీ సైనికులకు, స్వాతంత్ర సమరయోధులకు కేటాయించిన ఈ భూమి మాత్రం ఇప్పుడు వారి చేతుల్లోనే లేదు, పూర్తిగా కబ్జా గురైంది. దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం ఒక కసరత్తు అనేది ప్రారంభించింది. ఇటువంటి భూములు చాలా చోట్ల ఉన్నా అంటే ఇప్పుడు ఇలాగ కొల్లూరు లాంటి ప్రాంతాల్లో ఉన్న భూముల్ని సంబంధించి చాలా చోట్ల ఉన్నాయనేది ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. 2 ఏళ్ల క్రితం వేసిన ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పటికీ ఈ జీవో నెంబరు సర్వే నెంబరు 191కి సంబంధించిన 283 ఎకరాల్లో ఈ నిజాలు నిగ్గు తేల్చేందుకు ఒక నివేదిక పెట్టింది. ఇటువంటి భూములు అనేక ఉన్నాయి. వీటిపైన చర్యలు తీసుకోవాలనే డిమాండే ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. ఇది కొల్లూరు పక్కనే ఉన్న ఉస్మాన్ నగర్ ప్రాంతం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ పంచాయతీ. ఇక్కడ సర్వే నంబర్ 30లో ఏకంగా 195 ఎకరాల అసైన్ భూమిని హాంఫర్ట్ చేసేశారు. పండ్ల తోటలు, తిండి గింజలు పండిస్తున్నామని చెప్పి కొన్ని కంపెనీలు కథలు చెప్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి. ఇక్కడ కనిపించే భారీ వెంచర్లే ఇందుకు ఉదాహరణ. మనం ఉస్మాన్ నగర్ లోని సర్వే నంబర్ 30లో ఉన్నాం. ఇది కూడా అసైన్ ల్యాండే. దాదాపు 195 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమిలో మనం చూడొచ్చు. ఇప్పుడు సేమ్ ఇది కూడా మనకి ఈ అసైన్డ్ భూమిని పూర్తిగా ఆక్రమించడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు పూర్తిగా కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి. 100 ఎకరాల్లో ఉన్న ఈ భూమిలోనే దాదాపు 195 ఎకరాల భూమిని ఇప్పటికే ఆక్యుపై చేశారు. ఇందులో కొన్ని నిర్మాణాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ప్రభుత్వం దీని మీద టాస్క్ ఫోర్స్ వేసిందో, ఈ నిర్మాణాల మీద ఒక విచారణ అయితే చేపట్టిందో, ఇవి అర్ధాంతరంగా ఆగిపోయిన దృశ్యాలు మనకి విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక రియల్ ఎస్టేట్ ప్రారంభించిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుందో టాస్క్ ఫోర్స్ ద్వారా ఇప్పుడు ఇది ఆగిపోయిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో కూడా
దాదాపు పెద్ద ఎత్తున అంటే కొల్లూరు మరోవైపు ఉస్మాన్ నగర్ లో ఉన్న దాదాపు 500 ఎకరాల్లో పూర్తిగా ఆక్రమణలు జరిగాయి. దీనిపైన విచారణ జరుగుతోంది. ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయల ఆస్తులు అనేది ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ ఇప్పుడు విలువ ఉందో దీని ప్రకారం అంచనా ఇస్తున్నారు. ప్రైవేటుగా ఉండే విలువను చూసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు దాటిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ప్రభుత్వ విచారణ 2 ఏళ్ల నుంచి చేపడుతున్నా ఇది ఎక్కడికి చేరుతుంది, దీనికి ఏమైనా అంతం ఉందా, ఇందులో పెద్ద పెద్ద బడా రాజకీయ నేతలు మరోవైపు అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న నేపథ్యంలో ఇది ఏ కంచికి చేరుతుందనేది ఒక పెద్ద ప్రశ్నార్థంగా మారుతుంది. తమ భూమిని తమకివ్వాలని అడిగితే బడుగు జనాన్ని దబాయించారు బడాబాబులు. పోలీసుల చేత కొట్టించారు. అసైన్ భూముల్లో తమకు ప్రభుత్వం పట్టాలిచ్చినా దక్కించుకోలేని దుస్థితి ఈ 2 గ్రామాల ప్రజలది. సంవత్సరంలో ఒక వ్యక్తిని వచ్చి ఇక్కడ 191లో కబ్జా చేశారు. మేము పోయి కూడా హెచ్చరిస్తే వాళ్ళ ఇంట్లో పైన మాకు డాగులేసి భయపడించడము, పోలీసులను తోలించడము జరిగింది. జరిగిన తర్వాత మేము కూడా అక్కడ పట్టించుకోకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చాము, అక్కడ కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు రాలేరు. ఇది స్థానికంగా అప్పుడు మా మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు మాకు ప్లాట్లు కేటాయించడం జరిగింది. ఆ ప్లాట్ 25 ఎకరాలు పోయి 10 ఎకరాలు అయింది. లాస్ట్కు 10 ఎకరాలు అయితే అది ఏం జరిగిందో మేము కూడా ఎమ్మెల్యే సార్ అడిగినాము. గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్లాట్లకు స్థానికంగా అభివృద్ధి కావాలి కానీ బయటలో వచ్చి మొత్తం బడాబాబులు వచ్చి అందులో కబ్జాలు చేస్తారు, అది చేస్తారు. మొత్తం వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరో తెలియదు, మాకు వాళ్ళ పేరు కూడా చెప్పలేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ కాదు మాకు దగ్గర రాని వాళ్ళు. ఇలా ఇన్ని గవర్నమెంట్లు వచ్చి ఎప్పుడైనా పట్టించుకున్న ఎవరు ఏ నాదుడు పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చి కొంచెం పట్టించుకుంది, వాళ్ళు వెలగొట్టింది. అప్పుడు ప్రస్తుతానికి అయితే మా హ్యాండ్ ఓవర్లో ఉంది. అది ఇప్పటికే బినామీలు అనుభవించాల్సినంత అనుభవించారు. వ్యవసాయం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగింది. దశాబ్దాల తరబడి ఈ దందా కొనసాగింది. అందుకే కొల్లూరు, ఉస్మాన్ నగర్ కబ్జా భూముల్లో కోర్టు వ్యాజ్యాలు నడుస్తున్నట్లు బోర్లు కనిపిస్తాయి. ఈ భూబకాసురుల భర్తం పట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేల కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జా చేయాలంటే వడ్డించేవాడు మనవాడై ఉండాలి. కంపెనీల పేరుతో కబ్జాలకు పాల్పడిన గోల్మాల్ బ్యాచ్ అధికారులకు వల విసిరింది. ఏకంగా జాయింట్ కలెక్టర్ పైనే ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ విభాగంలోని ఇతర అధికారులకు ఈ అవినీతి మరకలు అంటాయి. ఒక బాధితుడు ఆధారాలతో సహా ఈ బండారం బయటపెడితే తెలంగాణ ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ బెండు తీసే పనిలో ఉంది. మెదక్ జిల్లాలోని కొల్లూరు, ఉస్మాన్ నగర్ గ్రామాల్లో రియల్ ఎస్టేట్ రాబందులు తిష్టవేసినట్లు తెలిసిన గ్రామస్తులది ఏమీ చేయలేని నిస్సహాయత. అధికారులు, బడాబాబులు, తెర వెనుక నేతల తీన్మార్లో 100 ఎకరాలు స్వాహా అయ్యాయి. చాలా చేతులు మారాయి. కొన్ని ఇంటి స్థలాలుగా మారి ఇక్కడ సరిహద్దు రాళ్లు వలకెత్తాయి. కానీ కొల్లూరుకు చెందిన వెంకటేశం మాత్రం పట్టువదలని విక్రమార్కుల వెంటపడ్డాడు. ముందుగా సమాచార హక్కు చట్టం కింద 20 ఎకరాల కబ్జాకు సంబంధించిన వాస్తవాలను ప్రభుత్వం ముందుంచాడు. ల్యాండ్ మాఫియాకు సహకరించిన అధికారుల నిర్వాకాన్ని బయటపెట్టాడు. 1998లో అసెంబ్లీ సభా సంఘం సిఫార్సు చేసిన తమ భూములు తమకు దక్కలేదని వాపోతున్నాడు వెంకటేశం. గ్రామంలో ఒక 100 ఎకరాలు నారాయణరావు అనే భూ బకాసురుని దగ్గర ఉండేది. 1997లోనే మేము దానికోసం పోరాడితే దాని మీద హౌస్ కమిటీ ఫామ్ అయిన ఉండే. అప్పట్లో కొన్ని అక్రమాలు ఆగిపోయినాయి కానీ తర్వాత ఉన్నత స్థాయి అధికారులంతా కలిసి ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు మీద ఫేక్ అలాట్మెంట్ చేసి ఒక భూమి దుర్యోగం భూ కేటాయింపులు చేసిరు. అప్పటి నుంచి పోరాడుతుంటే కూడా మధ్యలో కొద్దిగా అయిపోయి ఉండే. 2013లో మాత్రం వాటి 38 ఎకరాల పాత దొంగ అలాట్మెంట్స్ తో పాటు మరో 28 ఎకరాలు బోకస్ సర్టిఫికేట్లు తయారు చేసి ఫ్రీడమ్ ఫైటర్ల పేరు మీద కబ్జాలకు వచ్చి ఉండే. అప్పుడు అది ఇలా అక్రమాలు ఉన్నాయని గుర్తిస్తే ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి వరకు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళ ఫేవర్ లో రికార్డ్స్ ఇచ్చిరు. ఒక భీమా నాయక్, ఒక శరత్ అనే 2 జాయింట్ కలెక్టర్లు కూడా దొంగ ఫ్రీడమ్ ఫైటర్లకు సపోర్ట్ చేశారు. అయితే ఆర్టీఐ ద్వారా చాలా సమాచారం సేకరించి సీఎం ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే సిన్హా నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. తీగలాగితే డొంక కదిలినట్లు టాస్క్ ఫోర్స్ దర్యాప్తు కాస్త 100 ఎకరాల అసైన్ భూముల కబ్జాను బయటపెట్టింది. 1000 కోట్ల రూపాయల భూములు బినామీల చేతుల్లో ఉన్నాయని, అవి అసైన్ చట్టానికి విరుద్దంగా రియల్ ఎస్టేట్ గా మారిపోయాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇది రహస్య నివేదికే అయినా ఈ విషయాలు మాత్రం బయటకు వెల్లడవుతున్నాయి. ఇందులో 2 ప్రధాన కంపెనీల పాత్ర ఉన్నట్లు ఆరోపణలొస్తున్నాయి. బ్యాక్స్వర్త్ ఆర్కాడ్స్ ఇండియా లిమిటెడ్, వజ్ర ఫార్మా ఇంజనీరింగ్ సంస్థలపై పేర్లు వినిపిస్తున్నాయి. మరి కబ్జాకోరుల చేతుల్లో నుంచి భూములు బాధితులకు వస్తాయా? చట్టబద్దమైన హక్కుదారులకు న్యాయం జరుగుతుందా?
వేల కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాలో ఉంటే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనలే అయ్యాయి. కానీ ఇప్పుడు రోజులు మారాయి. టాస్క్ ఫోర్స్ నివేదిక బడాబాబుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మరోవైపు న్యాయం కావాలంటూ గొంతెత్తుతున్నారు 2 గ్రామాల ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అసైన్ భూములను గుర్తించి పరిరక్షించడానికి కేసీఆర్ సర్కార్ నడుం బిగించింది. ప్రతి ఫిర్యాదును స్వీకరిస్తోంది. న్యాయం జరుగుతుందంటూ భరోసా ఇస్తోంది. ఇందులో భాగంగానే మెదక్ జిల్లాలోని కొల్లూరు, ఉస్మాన్ నగర్ గ్రామాల్లోని బాధితులకు ఊరట లభిస్తోంది. అయినా బాధితులకు పూర్తి భరోసా కలగడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 2 గ్రామాల్లోని 191, 30 సర్వే నెంబర్లలో కొంత భాగాన్ని మాత్రమే టాస్క్ ఫోర్స్ గుర్తించింది. ఇంకా చాలా భూమి ఇక్కడ రియల్ ఎస్టేట్ పరదాలు కప్పుకొని కొనసాగుతోంది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నివేదిక తరువాతైనా న్యాయం జరగాలంటున్నారు ఈ 2 ఊళ్ల బాధితులు. తమ భూములు లాక్కున్న వారిపైన, వారికి సహకరించిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఒక శాసనసభ సభ కూడా ఈ ల్యాండ్స్ అన్ని పేదోళ్ళకు పంపిణీ చేయాలని రికమెండ్ చేయడం జరిగింది. కనీసం మాకు ఒక్క గజం ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు 100 ఎకరాలలో. మా గ్రామస్తులకు ఇంటి స్థలాలు ప్లస్ ల్యాండ్లెస్ పూర్ కేటాయించిన భూములు వాళ్ళకు అప్పగించి మిగతాది గవర్నమెంట్ ఏమైనా మంచి పనులకు ఉపయోగిస్తే బాగుంటుంది. ఆలస్యమైన ఓ పెద్ద భూకుంభకోణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అసైన్ భూములను సైతం మింగేసిన వారి భరతం పట్టడమే మిగిలింది. ముందడుగు వేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ 2 గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు. 500 ఎకరాలు ఉంది మా ఊర్లో, ఉంది అసైన్మెంట్ భూమి ఉంది. ఏది కూడా ఖాళీ లేకుండా అన్ని వెంచలేసారు. వాళ్ళు ఎవరు కూడా పక్కగా తెలియదు. లోకల్ కూడా ఎవరు తీసుకోలేదు. అంత పెద్ద మనుషులు బయట వాళ్ళు ఉన్నారు. దానికి గవర్నమెంట్ చేసిన చక్కటి పనికి మేము సంతోషిస్తున్నాం. అగ్గిరెడ్డి గవర్నమెంట్ మేము ఎల్లవేళ సేవ చేస్తాం. దీనికి స్థానిక ఎమ్మెల్యే కూడా మా మైపాలరెడ్డి గారు కూడా అండదండలతో పనిచేస్తారు ఎల్లవేళ. ఒక్క మెదక్ జిల్లాలోనే కాదు, తెలంగాణ అంతటా ప్రతి జిల్లాలోనూ భూ రాబందులు తిష్టేశాయి. ఇష్టారాజ్యం చలాయిస్తున్నాయి. భూమి పుత్రులకు న్యాయం చేయాలంటే ఈ 2 గ్రామాల నుంచే ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెట్టాలని బాధితులు కోరుతున్నారు. భూబకాసురులు తమ సామ్రాజ్యాలను ఏ స్థాయిలో విస్తరించారో చెప్పడానికి మెదక్ జిల్లాలో ఉన్న ఈ అసైన్డ్ భూముల ఘటనే నిదర్శనంగా కనిపిస్తోంది. రియల్ మాఫియా ప్రభుత్వ, ప్రైవేటు భూములను దిగమింగిన ఘటనలకు అద్దం పడుతోంది. అయితే టాస్క్ ఫోర్స్ నివేదిక తర్వాత కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎవరిపైన చర్యలు తీసుకుంటుందన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతుంది. దీనికోసమే ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ ఎల్ఎం శ్రీనివాస్తో గణేష్, టీవీ 9 హైదరాబాద్.